చట్టం మీద గౌరవం ఉన్న వాళ్ళు కూడా నిరసన చేయొద్దు. కోర్టుల మీద గౌరవం ఉంటే గనక కాంగ్రెస్ పార్టీకి నిరసన చేయొద్దు. ఆ కేసు పొలిటికల్ మోటివ్ కేసు కాదు, బీజేపీ పార్టీ పెట్టింది కాదు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెట్టింది కాదు. అది ఈడీ, అది కోర్టు, ఢిల్లీలో ఉన్నటువంటి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం సోనియా గాంధీని, రాహుల్ గాంధీని విచారించారు. దానికి ఛార్జ్ షీట్ వేసారు. ఛార్జ్ షీట్ లో వీళ్ళ పేర్లు పెట్టిండ్రు. పేర్లు పెట్టినప్పుడు దాన్ని విచారణ చేస్తుంది కోర్టు. దానికి ఎందుకు ధర్నాలు చేయాలా? ఒకవేళ మీరు ఏం తప్పు చేయలేదు అనుకోండి, మాక్సిమం మంచి బయటకు వస్తారు కదా. ఎందుకు ఇలా ధర్నాలు చేయాల్సినట్టు అవసరం లేదు. అంటే చట్టాన్ని బెదిరిస్తున్నారా, కోర్టులను బెదిరిస్తున్నారా, లేకపోతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆ కుటుంబం, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా దేవదూతలా ఏమన్నా దేవదూతలుగా ప్రవర్తిస్తున్నారా? వాళ్ళు ఏది చేసినా కానీ వాళ్ళు ప్రశ్నించొద్దా? వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి సెక్షన్ అయ్యాలా? సామాన్యుడికో న్యాయం, వాళ్ళకు న్యాయమా? వదిలేస్తే రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు కదా. కాబట్టి రాజ్యాంగానికి ఏమైనా అతీతమా? కోర్టులకు ఏమైనా అతీతమా? చిన్న విచారణ అవినీతి కేసులో విచారిస్తున్నారు. అది న్యాయం. ఒక నిజం అయితే నిజము, అబద్ధం అయితే అబద్ధం. మీకే క్లీన్ చిట్ వస్తుంది కదా. మీరు చేసేది తప్పు లేకపోతే ఎందుకు ఇట్లా ఆతల బాధలతో ధర్నాలు చేస్తా ఉన్నారు, దేశవ్యాప్తంగా నిరసనలు చేసేసి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఇది సరైన విధానం కాదు. ఏదైనా విషయం ఉంటే స్పష్టంగా కోర్టుకు చెప్పండి. అది భారతీయ జనతా పార్టీ వేసిన కేసు కాదు, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసింది. మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రధాని ఉన్నప్పుడు 2012లో కేసు పెట్టిండు సుబ్రహ్మణ్య స్వామి. బీజేపీకి దానికి ఏం సంబంధం? అది కోర్టు విచారణ చేయమన్నది. నువ్వు ప్రతిసారి ఇష్టానుసారంగా బెదిరించే చేయడం, కోర్టులను బ్లాక్ మెయిల్ చేయడం, ఇది సరైనటువంటి విధానం కాదు. ఇప్పుడు గాంధీ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి ఇట్లా లోపరుచుకున్న ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఇట్లా కక్షపూర్వకంగానే ఇవన్నీ కేసులన్నీ పెడుతున్నారు అన్నట్లు కూడా బయటకు వస్తా ఉంది. ఇది పెట్టిన కేసు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాదు. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు, బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఈ కేసు అయింది ఎప్పుడు? 2012లో సుబ్రహ్మణ్య స్వామి కేసు పెట్టిండు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉన్నది. అప్పుడు ఈడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. అప్పుడు దానికి బీజేపీకి ఏం సంబంధం? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఏం సంబంధం? అది కోర్టులో, ఢిల్లీలో ఉన్నటువంటి హౌస్ రెవెన్యూ కోర్టులో అది విచారణ కొనసాగుతుంది. విచారణ కొనసాగుతున్నప్పుడు విచారించడం కోసం కోర్టు అనుమతి ఇచ్చింది రాహుల్ గాంధీని, సోనియా గాంధీని విచారించమని చెప్పేసి. అప్పుడు కూడా పెద్ద హంగామా చేసిరు. ఢిల్లీలో ర్యాలీలు తీసిరు, ఈడీ ముందు ధర్నాలు చేసిరు. కోర్టును ధిక్కరిస్తారా? కోర్టు ఆదేశాలను ఎవరైనా పాటించాల్సిందే. మీకు న్యాయం, మాకు న్యాయమా, ఇంకోళ్ళకు న్యాయమా? ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ ఇట్లా మా పేపర్ మాకు వస్తే అది ఎట్లా ఇదవుతుంది అని చెప్పి, అక్రమ కేసు ఎట్లయితుంది ఆ పిసిసి ప్రెసిడెంట్ ఒకసారి నేషనల్ హెరాల్డ్ కేసును చూస్తే మంచిది. నేషనల్ హెరాల్డ్ పేపరు ఎట్లా వచ్చింది? దాంట్లో 500 మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు. వాళ్ళ పైసలన్నీ తీసుకొని ఇక్కడ ఒకటి పెట్టుకున్నారు. అనేక వేల కోట్ల ఆస్తులు ఇచ్చేసారు. వేల కోట్ల అడ్వర్టైజ్మెంట్ తీసుకొని మీ ప్రభుత్వాలు యథేచ్ఛగా నడుపుకున్నా ఉన్నారు. మీ ఆస్తులు అక్కడ ఉన్న మీ అధినాయకులందరూ కూడా ఆ పేపర్ మీదనే బతికినరు. ఇవాళ ఒకటేసారి ప్రజల యొక్క పైసలని మొత్తం నువ్వు యాడ్ చేసుకొని, నువ్వు షేర్ హోల్డర్స్ నియమాన్ని 38% కొనుక్కొని ఇలా మాదే అని చెప్పేసి ఆస్తులన్నీ మాయ అంటే ఎట్లా? పబ్లిక్ ప్రాపర్టీ, అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయినా, దాన్ని ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా సరే ఎక్కడ కూడా వాడుకోవడానికి వీల్లేదు పబ్లిక్ సొమ్ముని ఇష్టానుసారంగా. కాబట్టి దాని మీదనే కేసు నడుస్తుంది. అరే మహేష్ కుమార్ గౌడ్ గారు ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? మా పేపర్ అంటే మా పేపర్ పబ్లిక్ షేర్స్ తీసుకొని మీ ఇష్టం ఉన్నట్టు వాడుకోవచ్చా? అంటే మీరేమన్నా పబ్లిక్ ఉక్కునే మీకు ఇనామీ ఇచ్చిందా? అడ్వర్టైజ్మెంట్స్ ఎట్లా వచ్చినాయి? మీకు ఎన్ని వచ్చినాయి? దాని ఆస్తులు ఎట్లా కొనుక్కున్నారు? ఒకవేళ అదే మా పేపర్ అనుకున్నప్పుడు దాన్ని ఎందుకు షేర్స్ మార్చుకున్నారు? దాంట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎందుకు ఇంటర్వ్యూ అయినారు? కోర్టులో కేసు ఎందుకు నడుస్తా ఉంది? కోర్టు ఎందుకు విచారించింది ఏమన్నది? అంటే ఏది లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి, పిసిసి ప్రెసిడెంట్ ఉండి కొంచెం తెలుసుకొని మాట్లాడితే మంచిది. కేసు పూర్వపర్వాలు ఏంటి, దాని సంగతి ఏందని తెలుసుకుంటూ మాట్లాడితే, మీడియా ముందల బీజేపీని బదనాం చేయాలని ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? అది బీజేపీ పెట్టిన కేసు కాదు. ఆయనకు 2012 ఎవరు అధికారంలో ఉన్నారో ఆయన మన పిసిసి ప్రెసిడెంట్ అడిగితే మంచిది. ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రజా సమస్యల కోసం అని చెప్పేసి కొట్లాడినటువంటి బీజేపీ పార్టీ, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని ప్రజా సమస్యలు ఉన్నా కానీ, ఇచ్చినటువంటి హామీలు అమలు పరచకపోయినా కానీ పూర్తి స్థాయిలో కూడా మీరు అంత బలంగా కొట్లాడినట్టు అయితే కనిపిస్తలేదు అన్నట్టు కూడా ఇతర పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా మీ పేపర్కి ఏమైనా సంబంధం ఉందా? బీఆర్ఎస్ పార్టీలో అడగమన్నారా? అసలు బీఆర్ఎస్ పార్టీ వాడు ఏమైనా ధర్నా చేసిండే? ఆయన కేటీఆర్ అన్న కొట్లాడిండా? ఉత్తిగా పొల్లు స్టేట్మెంట్లు ఇచ్చి మాట్లాడుతున్నాడు తప్పితే మొన్న ఏం చేసిండు? ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ది ఎవరు కొట్లాడారు? పార్లమెంట్ లెవెల్ మాట్లాడారు, ఢిల్లీ లెవెల్, ఎంపీ లెవెల్ మాట్లాడారు. ఇక్కడ ఎవడు ఉద్యమం చేసిండు? ఎవడు అసెంబ్లీని ముట్టడి చేసిండు?
యువ మోర్చోలు కదా అసెంబ్లీని ముట్టడి చేసింది, మహిళా మోర్చోలు కదా అసెంబ్లీని ముట్టడి చేసింది. అక్కడ డైరెక్ట్ ఎంపీలు పోయేసి మేము పరిశీలిస్తామని ఎమ్మెల్యేలు అంటే అరెస్ట్ చేయలేదా? ఎక్కడైనా మీరు ఉద్యమం చేసిరా? సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ గురించి కేటీఆర్ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళ స్టూడెంట్స్ కొంతమందిని పిలిపించుకొని మాట్లాడుకొని అలా భోజనాలు పెట్టి పంపించారు తప్పితే మీరు ఏం చేసిండ్రు? ఉద్యమం ఎక్కడ చేసిరు? మీడియాని మేనేజ్ చేసి పేపర్లో ప్రకటనలు ఇచ్చుకోండి తప్ప ఉద్యమం చేసింది మేము. ఏ విషయంలో ఉద్యమం చేయలే? ప్రతి విషయంలో ఉద్యమం చేస్తున్నాం మేము. యువకుల విషయంలో ఉద్యమం చేస్తున్నాం, రైతుల విషయంలో ఉద్యమం చేస్తున్నాం. ప్రజాక్షేత్రంలో ఎప్పుడు ఉంటున్నది భారతీయ జనతా పార్టీ. ఏదో ఐటమ్ చేసుకుంటా కేటీఆర్ లేకపోతే హరీష్ లేకపోతే ఐటమ్ ఇప్పటివరకు ప్రతిపక్ష నాయకుడు బయటకు వచ్చిందా? ఇంట్లోనే ఉంటుండు కదా, కార్యకర్తలను పిలిపించుకొని మాట్లాడుకొని పంపుతుండు కదా. మరి ఇంకా ఉద్యమం చేసినట్టు ఉద్యమం ఏడ చేసిరు ఒక చూపించమనండి. మూసీ ఉద్యమం ఎవరు చేసిరు? మూసీ చుట్టూ నిద్రపోయింది ఎవరు? మా నాయకులు కిషన్ రెడ్డి గారు, మేము అందరం కలిసి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం కూడా మూసి పేద పక్షాన్ని నిలబడ్డాం. హైడ్రా కోసం ఎవరు కొట్లారు? ఈటల రాజేందర్ ధర్నా చేయలే? హైడ్రాని బాగుండదని కబర్దాన్ని హెచ్చరించలేదా? ఎవరు వీళ్ళంతా? టీఆర్ఎస్ వాళ్ళ బీజేపీ కదా. కళ్ళ ముందు ప్రజల ముందు కనపడుతున్నాయి కదా. మళ్ళీ ఇంక ఉద్యమాలు చేయలేరు బీఆర్ఎస్ వాళ్ళు. వాడు ఏదైనా మాట్లాడతారు బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళు చేసిన తప్పులన్నీ ఇలా కాంగ్రెస్ పార్టీ అట్లనే కంటిన్యూ చేస్తుంది. కాబట్టి ఇద్దరు కూడా వలుపుకొని ఇద్దరు నువ్వు ఇదాను నేను ఇదంట అని చెప్పేసి మాట్లాడుతారు. రెండు కూడా ఒక కాయన్కు బొమ్మ బొరుసాయి. ఆ రెండు పార్టీలు వేరు కాదు, అవినీతిలో సేమ్. వాళ్ళు తీరు అవినీతి చేశారు, వీళ్ళు ఆ తీరు అవినీతి చేశారు. వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏమన్నా క్లోజ్ చేసి రైలు సేమ్ కంటిన్యూ చేస్తున్నారు. అవినీతి ఎంత ఉంటే అంత. కాబట్టి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తుంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒక తాను ముక్కలే, ఏమి తేడా లేదు. కానీ మేనేజ్మెంట్ చేసుకొని నువ్వు నన్ను తిట్టు నేను తిడతా అని చెప్పేసి మ్యాచ్ ఫిక్సింగ్ డూప్ ఫైట్ చేస్తున్నారు. అంతకుమించి వేరే ఏం లేదు.